అసలు స్విమ్మింగ్ అంటే ఈజీ అస్సలే కాదు. ఈజీ అని మనం భ్రమపడతాం కానీ అస్సలకే ఈజీ కాదు. స్విమ్మింగ్ చేద్దామని వెళ్తే అసలు నాకు ఏం జరిగిందో తెలియాలంటే మొత్తం వీడియో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. యాదగిరి గుట్టకైతే వచ్చేసినాం. ఎందుకు వచ్చినాం? యాక్చువల్గా అంటే స్విమ్మింగ్ చేయడానికే వచ్చినాం అనుకోండి. అలాగే 10 months అయిపోతుంది, ఒక్కసారన్నా వెళ్ళాలి కదా, ప్లీజ్ తీసుకెళ్ళవా అని అంటే తీసుకెళ్ళిండు. ఎప్పుడు వచ్చినామనంటే ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేవరకు 6 అయిందనమాట. 6 నుండి 7 వరకు అయితే మేము స్విమ్మింగ్ అయితే చేసినాం. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎంత రచ్చ చేసినామంటే అసలు మేమే ఉన్నామా ఇంకెవరైనా ఉన్నారా అని అనిపించేటట్టు చేసినాం. స్విమ్మింగ్ అయితే నాకైతే ఫస్ట్ టైం చేసిన కాబట్టి అసలు నేను ఎప్పుడు వాటర్లోకి దిగలేదు. ఫస్ట్ టైం పవిత్రమైన పుష్కరిని ఇచ్చిన బట్టలు పిండి అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరంలో అపత్రిక వ్యక్తులు ఉంటారు, జన్మలు ఉంటారండి. వారి బాధ్యత వహించగలరు. పవిత్రమైన వ్యక్తులకు ఈ వీడియోకి అయితే కాపీరైట్ వచ్చింది, సో అందుకని నేను స్టిక్కర్స్ యూజ్ చేస్తున్నా. ఇక పెద్దోడు బాగా భయపడుతున్నాడు. పెద్దోడిని దించుదామని చూస్తుంటే చిన్నోడిని తన్నుడు అంతే చిన్నోడు కూడా కింద పడిపోయిండు పాపం. చూడండి ఒకసారి, చిన్నోడు మొత్తం వాటర్ అన్ని మింగేసిండు. ఆ టైంలో ఫుల్ భయమైంది, బట్ కంట్రోల్ చేసుకున్నా. తమ్ముడిని వాడేసింది వాడే, బట్ వాళ్ళ డాడీ వాడేసిండు అనుకొని వచ్చి కొడుతా ఉన్నాడు. అసలు చిన్నోడు మునిగే అంత కూడా లేదు. ఫస్ట్ దగ్గర చిన్నోనికి చేతుల భుజాల దగ్గరికి వస్తున్నాయి, చూడొచ్చు మీరే. ఇంత తక్కువ వాటర్ కూడా మా పెద్దోడు భయపడుతున్నాడు. కోర్స్ పెద్దోడు ఏంటి, నేను కూడా భయపడతా. మా ఆయన రా అని పిలుస్తున్నాడు, కానీ నాకు ఆ వాటర్ని చూస్తే భయం వేస్తుంది. అసలు దేంతో ఆటలు ఆడినా పర్లేదు, కానీ ఈ వాటర్తో ఆటలు ఆడొద్దని నాకు చిన్నప్పటి నుంచి భయం వేస్తుంది. మరి మీరేమంటారు? వాటర్తో ఆటలు ఆడొచ్చా, లేదంటే నా అలాగే భయపడుతూ కూర్చోవాలా? సర్లే, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. నాకు వాటర్ అంటే భయం. చిన్నోన్నైతే కింద మీద పడేసుకుంటూ లావాడుతున్నాడు పాపం, వాడు భయపడుతున్నాడు. ఇక పెద్దోనికి ఏమైంది, అలవాటు అయిపోయింది. రోజు స్కూల్లో స్విమ్మింగ్ చేస్తాడుగా, అందుకే అలవాటు అయిపోయింది. ఇంకేముంది, చిన్నోడు నేను మెట్టు మీద కాళ్ళు వాటర్లో పెట్టి కూర్చున్నాం అంతే. పెద్దోడైతే ఆడుతూ ఉన్నాడు. నాకు వాడిని చూస్తే భయం అవుతుంది, ఇంత లోపలికి ఇక్కడ పడతాడు అని. కానీ వాడేం భయపడట్లేదు. చిన్నోడు ఇక్కడ నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి మీరే. పెద్దోనికి చిన్నోనికి ఇద్దరికి ఫోటోలో పిచ్చి బాగా అయిపోయింది. ఒకసారి చూడండి. ఒక్కసారి వాటర్లోకి దిగాలంటే భయపడ్డా నేను. అసలు వాటర్లో నుంచి లేవట్లేదు తెలుసా, అంత మంచిగా అనిపిస్తుంది. అసలు 6 నుండి 7 వరకు మొత్తం స్విమ్మింగే అనమాట. ఎవ్వడు అసలు పెద్దోడు రమ్మన్నా బయటికి రావట్లేదు, చిన్నోడు రమ్మన్నా బయటికి రావట్లేదు. అట్లా ఉంటుంది పిల్లలతోనే. ఇక వాళ్ళ డాడీ అయితే అక్కడికి వెళ్ళిపోయి దాని కింద వాటర్ అయితే పట్టుకుంటున్నాడు నెత్తికి. ఇక్కడ చిన్నోడిని చూడండి కప్పలాగా గెంతుతున్నాడు. సర్లే, వాళ్ళ హ్యాపీనెస్ మనకు ముఖ్యం కదా అని సైలెంట్గానే ఊరుకున్నా. కోల్డ్ అయితే చూసుకుందాంలే అని అనుకుంటున్నా అంతే. కానీ ఈ సమ్మర్లో స్విమ్మింగ్ చేయడం అయితే ఎంత సూపర్గా అనిపిస్తుందో తెలుసా. ఆఫ్టర్ స్విమ్మింగ్ ఎట్లా అనిపించిందంటే మొత్తం బాడీ మొత్తం కూల్గా అయినట్టు అనిపించింది. అస్సలు చెప్పాలంటే బయటికి రావాలనిపించలేదు, అంత బాగా అనిపించింది. నేనైతే లోతుకి వెళ్ళలేదు, కానీ ఇక్కడనే ఉన్నా అంతే. మా హస్బెండే వెళ్ళిండు లోపలికి. రా అని అంటున్నాడు, కానీ నమ్మో నాకు భయం వేస్తుంది అంతే. ఎంతైనా స్విమ్మింగ్ నేర్చుకోవడం ఈజీ ఏం కాదు. మరి మీరేమంటారబ్బా, మీకు స్విమ్మింగ్ అయితే వచ్చా? నాకైతే అస్సలు రాదు. అసలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎట్లా చేయాలో తెలియదబ్బా. అసలు మాలాగా వాటర్లో ఇంతగానం ఎంజాయ్ ఎవరు చేయలేరు అనుకుంటా. మా పిల్లలు అట్లా చేస్తుర్రు. వద్దురా అంటే ఇంటలేడు, అట్లే పోతున్నాడు. ఒకసారి చూడండి, ఆయనతో కింది మెట్టు మీద పడిపోయి ఆడుకొని అని వదిలేసిన అంటే వదిలేయలేదు. నేను పక్కనే ఉండి వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడే పడిపోతాడు.
పడ్డాక కూడా వానికి బుద్ధి వస్తలేదు. మళ్ళీ ఆడతానవో లోపలికైతే వెళ్తుండే వాళ్ళ డాడీతో నవ్వుకుంటూ. అయినా పిల్లలకి వాటర్ అంటే ఎందుకంత ఇష్టమో నాకైతే తెలియదు. పొద్దున లేచినప్పటి నుండి వాటర్ ఇస్తే చాలు వానికి వాటర్లోనే ఆడుతూ ఉంటాడు. అంత ఇష్టం వానికి వాటర్ అంటే. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని చూస్తూ కూడా నా పైన మొత్తం వాటర్ అయితే పోస్తుండ్రు. నా ఫోన్ పైన కూడా పడ్డాయి. అట్లుంటుంది వీళ్ళతోనే. అయినా పిల్లలతో అంత ఈజీ కాదు. మీరు కూడా మీ పిల్లలతో వెళ్ళిర్రా? వాళ్ళు కూడా ఇట్లే సతాయిస్తారు కదా. సారీ వీళ్ళు పిల్లలు కాదు, మర్చిపోయినా, పిడుగులు, చిచ్చర పిడుగులు అండి. సర్లే, ఈ సమ్మర్లో మేమైతే ఫస్ట్ టైం యాదగిరిగుట్టకి వెళ్ళినాం. మరి మీరు ఎక్కడ వెళ్ళిరో కామెంట్ చేయండి. సమ్మర్ అయితే చాలు పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదా, ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారు పేరెంట్స్. అట్లుంటారు పిల్లలు. మరి మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎక్కడికి వెళ్తారు? ఇట్లాంటి వాటర్ ఉన్న ప్లేసెస్కి వెళ్తేనే వాళ్ళు ఫ్రీగా ఖుషీగా ఉంటారు అనమాట. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్తారు మీరు? కామెంట్లో కామెంట్ చేయండి. అసలు ఎంత బతిమలాడినా వస్తలేరు. బయటకు రారా, వెళ్ళిపోదాం, దర్శనంకి లేట్ అవుతుందనన్నా వింటలేరు. అట్లుంటుంది వీళ్ళతోని. దేవుని దగ్గరికి ఏమొద్దు, వాటర్లోనే ఆడుకుందామని పెద్దోడు. చిన్నోడు కూడా అంతే, వాటర్లోకి బయటకు వస్తే ఒట్టు అట్లా ఆడుతున్నారు వీళ్ళు. సర్లే, ఇదంతా పక్కన పెడితే వీళ్ళ ఎంజాయ్మెంటే కదా మనకు కావాల్సింది. ఇక పోనీలే అని 1 అవర్ అయితే టైం ఇచ్చినాం. 1 అవర్లో వాళ్ళు చేసిర్రు, నేను చేసిన, అందరం చేసినాం. మునుగుతున్నాం తేలుతున్నాం. అసలు నేను ఏం చేసినానో తెలియాలంటే లాస్ట్లో చూడండి. అసలు ఇంత ఫన్నీగా ఉంది ఏంటి అని అంటారు మీరు. సర్లే అబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనం ఎందుకు కొట్టుకోవాలి చెప్పు. వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది కానీ మనం ఏం కొట్టుకుంటాం సెల్ఫ్ డబ్బా, ఏమంటారు? ఓకే. ఇదంతా పక్కన పెడితే మా చిన్నోని చూడండి ఎట్లా ఎత్తేస్తున్నాడో, వాటర్లోకి ఎత్తేస్తున్నాడు, తీస్తున్నాడు. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే భయం వేస్తుంది. బట్ ఏమనాలి, ఏమనట్లేదు. మా పెద్దోడేమో ఎట్లా చేస్తుండో చూడండి. వాళ్ళ డాడీని బెదిరిస్తున్నాడు, ఓయ్ అని అరుస్తుండు. పుష్కరణందు చిన్న చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కరంలోకి మగవారి దుస్తులు ధరించి ప్రవేశించకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణందు చిన్నపిల్లల డైపర్లు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. శ్రీ స్వామివారి పుష్కరంలోకి మగవారి దుస్తులు ధరించి ప్రవేశించకూడదు. స్వామివారి మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరణందు ఆపత్తిక వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. నా స్విమ్మింగ్ చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది మనతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.